వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమ మండవా. ఈరోజు మన ఇంటర్వ్యూలో మధుకర్ యార్లగడ్డ గారు ఉన్నారు. హీఈస్ ఎన్ఆర్ఐ. అంతేకాదు ఒక సక్సెస్ఫుల్గా సోషల్ యాక్టివిస్ట్గా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఇటీవలే అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. సో వాట్ నాట్ ఆయన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ రోజున ఆయన మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే మధుకర్ గారు. నమస్తే సార్. యాక్చువల్గా మీ ప్రస్థానం గురించి తెలుసుకునే ముందు ఒకసారి మీ చైల్డ్హుడ్కి వెళ్దాం. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ చైల్డ్హుడ్? నేను మోవలో పెరిగానమ్మా. కృష్ణా జిల్లా మోవ. అక్కడే స్కూలింగ్ అంతా పామరు కాన్స్టిట్యున్సీ. అప్పట్లో నిడుమోలు. ఎగ్జాక్ట్. పుట్టింది అదంతా మహారాష్ట్ర అవటానికి, బట్ చదువుకున్నంత మటుకి 10th వరకు మోవ, ఇంటర్మీడియట్ విజయవాడ. అదేలా మహారాష్ట్ర బ్యాక్గ్రౌండ్? మళ్ళా యాక్చువల్లీ మా పేరెంట్స్ అంటే మా నాన్నగారి కంటే ముందల మా పెదనాన్నగారు వాళ్ళు బ్యాక్ ఇన్ 60s లోనే, late 50s early 60s somewhere around, they moved from Mova to బోధనం. ఓకే. సో అక్కడి నుంచి బోధన తర్వాత ఇన్ 60s లోనే, late 60s somewhere actually, they moved to మహారాష్ట్ర. ఓకే. సో నాగ్పూర్ దగ్గర అక్కడ పొలాలు కొని చాలా మంది వెళ్ళేవాళ్ళు అప్పుడు. సో అప్పుడు ఐ థింక్ నేను 70s 72లో, ఐ మీన్ నేను పుట్టిన కూడా అక్కడికి వెళ్ళిన తర్వాతే. సో నేను అక్కడే పుట్టాను. బట్ నేను ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్లో కొద్దిగా అక్కడ వర్కౌట్ అవ్వక మా పేరెంట్స్ మా నాయన దగ్గర ఇక్కడ మవ్వలో పెట్టి చదివించారు. అంటే మీది బేసికల్లీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ మిమ్మల్ని మాత్రం బాగా ఎన్హాన్స్ చేద్దాం అనుకున్నాను. I think we have to give credit to parents because ఎందుకంటే late 70s లో వాళ్ళు ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇచ్చి ఈ నాయనం దగ్గర పంపించి అక్కడే పెట్టి చదివించడం జరిగింది. సో 10th వరకు అక్కడ చదివాం. అక్కడ అయిపోయింది మొబలో. ఇంటర్మీడియట్ వచ్చేసి ఈడ్పుగల్లు సిద్ధార్థ వచ్చారు మళ్ళీ రామకృష్ణ ప్రసాద్ గారిది. సో ఆ స్కూల్లో ఆ కాలేజీలో చదివాము. ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి బ్యాక్ మళ్ళీ. అంటే మీ చాయిస్ లేదా ఇంజనీరింగ్? మీ చాయిస్ ఇంజనీరింగ్ యాక్చువల్లీ అంటే బికాస్ ఇట్స్ మాకు అక్కడ లోకల్ వి గెట్ ద సీట్ అండ్ ఆల్ దట్. ఓకే. సో ఇట్స్ నాట్ అ బిగ్, ఐ మీన్ ఐ డిడ్ంట్ ఈవెన్ రైట్ ఎంసెట్ కూడా రాయలేదు. ఫస్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యాను, సెకండ్ ఇయర్ అసలు ప్రిపేర్ కూడా అవ్వలేదు. అక్కడికి వెళ్ళి ఎందుకంటే సీట్ అక్కడ వస్తుంది కాబట్టి రామ్టెక్ కాలేజీలో సీట్ వచ్చింది. పివి గారు చుట్టాలది. ఐ థింక్ ప్రాబ్లీ యూ నో ద కాలేజ్ యాక్చువల్లీ. అంటే మీ పేరెంట్స్ వైపు నుంచి చూస్తే వాళ్ళ విషయం లేదా మీ టువర్డ్స్ టు యువర్ ఎడ్యుకేషన్? ఐ థింక్ అప్పట్లో మనం నిజంగా చెప్పాలంటే ఇట్స్ ప్రెటీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏది 10th అయిపోగానే యు ఆర్ నథింగ్ బట్ రౌడీనా? లేదు, ఐ థింక్ పొలిటికల్లీ యాక్టివ్. ఓకే. బిఫోర్ 10th I was in TDP very active, though I was small గానీ, బట్ సైకిల్ ర్యాలీలు, లారీలు ఎక్కేసి. అంటే చదువుకోమని చెప్పి నేను అక్కడ జాయిన్ చేస్తే వాళ్ళకి పాపం పేరెంట్స్కి తెలియదు, ఇవన్నీ తెలీదు. బట్ ఇవన్నీ చేసాం కానీ చదువు మరి కంప్లీట్ నెగ్లెక్ట్ అయితే చేయలేదు. ఇంటర్మీడియట్ విజయవాడలో అండ్ దెన్ బ్యాక్ టు నాగ్పూర్ ఫర్ రామ్టెక్లో ఇంజనీరింగ్ చేసి. ఇంజనీరింగ్ ఇన్ వాట్? ఇంజనీరింగ్ కంప్యూటర్ టెక్నాలజీ అమ్మ. మాది అప్పుడు సైన్స్ కాదు, ఇట్స్ కంప్యూటర్ టెక్నాలజీ. తర్వాత ఐ థింక్ దిస్ ఈస్ వేర్ ఐ సే ఎస్పెషలీ సిబిఎన్ గారు అంటే కొద్దిగా అభిమానం ఉండటానికి కారణం కూడా ఏంటంటే, నేను 96లో హైదరాబాద్ వచ్చానమ్మా. ఏది మీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత? 94. ఓకే. 94 తర్వాత అక్కడే ఉన్నా. అక్కడ ట్రై చేస్తారు జాబ్లు అయ్యి. అసలు అప్పుడు అక్కడ ఏముంది? అప్పుడు నా విజన్ నాకు ఉన్న ఐడియాస్ ఏంటంటే, ఇట్స్ లైక్ మ్యాక్సిమం వీ కెన్ ఎయిమ్ ఫర్ దుబాయ్. అసలు అంతకు మించి మనకు తెలియదు. అక్కడి నుంచి నేను 96లో ఐ ఆల్వేస్ వాంట్ టు మీట్ ద పర్సన్ హూ బ్రాట్ మీ టు హైదరాబాద్. యాక్చువల్లీ హైదరాబాద్ వచ్చి చూస్తే ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ ఉంది. అందరూ అమెరికా ఫ్లైట్ రేపు ఎల్లుండి ఎక్కుదామా, అసలు అప్పటికే వీబీ అని, వరాకిల్ అని ఏదో నడుస్తూ ఉండే. అలా హైదరాబాద్ రావటం, ఈ కోర్సెస్ జాయిన్ అవటం, ఎవరో ఒక దగ్గర జాబు ఎవరో ఇస్తే అక్కడ జాయిన్ అయినప్పుడు వాళ్ళు జావా నేర్చుకోమంటాం. ఓకే. సో 96లో జావా నేర్చుకోవటం. అంటే మీకు కనిపించకుండా హీ ఇన్స్పైర్డ్ యు లాట్. ఐ మీన్ నాకు అనేది ఏంటంటే, ఆ వాతావరణం,
హైదరాబాద్లోనే ఉంది, ఆంధ్రాలో ఉంది ప్రాబ్లీ అంటే అదేలేండి యునైటెడ్ స్టేట్ కాబట్టి. యా. సో ఇవాళ రోజున మీకు ఎక్కువ మంది తెలుగు వాళ్ళు అమెరికాలో కానీ బయట ఉండటానికి కారణం నేను అనుకోవటం, ఆ రోజున లేట్ 90s when he was first time in seat ముఖ్యమంత్రి. అప్పుడు అంత ఎక్స్పోజరు వేరే స్టేట్స్లో అందరికీ, అంటే సౌత్లో ఉంది కానీ మనంత అగ్రెసివ్గా మనకు ఒకటి ఉంది యాక్చువల్లీ. మన ఆంధ్ర వాళ్ళు జనరల్గా ఏంటంటే ఒకళ్ళు చేసినా ఇంకోళ్ళు చేయడానికి, అదే సేమ్ చేయడానికి, రిపీట్ చేయడానికి ఐ థింక్ ప్రిఫర్స్ బేసికలీ. అది రొయ్యల చెరువులు అవ్వచ్చు, చేపల చెరువులు అవ్వచ్చు, ఇలా మన హిస్టరీ చూస్తే కనుక అది ఉంది మనకి. ఇది ఒకటి రిపీట్ చేస్తే దాన్ని ఫాలో అయ్యి, అది మన దానికి నేను అనుకుంటా మన హెరిడిటీ కమ్యూనిటీకి టూ మోస్ట్ థింగ్స్ ఐ ఫీల్ దట్ హెల్ప్డ్ యాక్చువల్లీ ఫాలోయింగ్ వన్ టు అదర్ ఈజ్, ఒకటి ఐటీ, రెండోది రియల్ ఎస్టేట్ అని నేను దట్స్ వాట్ ఐ బిలీవ్ యాక్చువల్లీ. సో ఐ మీన్ దట్స్ బేసిక్లీ హౌ ఐ కేమ్ టు హైదరాబాద్. అండ్ దెన్ 98లో యుఎస్ వెళ్ళాను. అంటే చిన్న జాబ్లో జాయిన్ అయ్యారు. చిన్న జాబ్ అక్కడి నుంచి అసలు యుఎస్ అనే ఆలోచన ఎలా చేసి? లేదు అసలు కాదమ్మా, అసలు ఇక్కడ రాగానే ఆ పక్కన ఫ్రెండ్స్ అందరినీ చూసినప్పుడు దట్ ఈస్ అ న్యాచురల్ థింగ్, ఎయిమింగ్ టు యుఎస్. అసలు అది నేను 96 ఎండ్లో ఐ మీన్ మిడ్ సమ్వేర్ వచ్చాను. బై ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఐ లెర్న్ లిటిల్ బిట్ ఆఫ్ జావా. By 97 I got a H1 offer from US basically. I think 97 ఎండ్లోనే ఒక ఇంటర్వ్యూ అయింది. వాళ్ళు H1 పేపర్లు పంపడం, నెక్స్ట్ ఇయర్ వెళ్ళి H1 వీసా తీసుకోవటం. అంటే యు నోన్ టు సమ్వన్ దేర్? ఐ మీన్ ఫ్రెండ్స్ బేసికలీ ఉంటారు కదా, సో ఫ్రెండ్స్ ద్వారా వచ్చింది. ఇంటర్వ్యూ అవటం, వాళ్ళ పేపర్లు పంపించడం, నేను స్టాంపింగ్కి వెళ్ళటం. స్టాంపింగ్ అప్పుడు ఇంత విగరస్గా లేదేమో సిచ్యువేషన్. ఇలా అయితే ఐ డోంట్ నో హౌ ఇట్ వుడ్ హావ్ బీన్, బట్ ఎనీవే ఐ థింక్ వెళ్ళటం జరిగింది. అండ్ అన్ఫార్చునేట్లీ నాకు ఐ హ్యాడ్ సెట్ బ్యాక్ యాక్చువల్లీ. నేను 98లో వెళ్ళినప్పుడు ఐ గాట్ సిక్ యాక్చువల్లీ ఆఫ్టర్ ల్యాండింగ్. ఐ వాజ్ హాస్పిటలైజ్డ్ ఫర్ ఫ్యూ డేస్. దెన్ some of the friends suggested me to take some go back and come back basically kind of thing. So I came back మళ్ళీ వస్తారా? within a month I came back. సో వచ్చి దెన్ ఐ బ్యాక్ అగైన్ 99లో అండ్ సమ్వేర్ ఐ వెంట్ టు స్విట్జర్లాండ్. అప్పుడు ఇంకా నేను యుఎస్ వెళ్ళాలనే ఆలోచన కూడా లేదు యాక్చువల్లీ. మళ్ళీ అసలు అటు నుంచి మళ్ళీ ఇట్లా స్విట్జర్లాండ్ మళ్ళీ కంప్లీట్ ఆపోజిట్. ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక H1 ఏదో పంపించారు. ఈసారి స్టాంపింగ్ వెళ్తే వాడు కొరి చేశాడు. ఏంటని అడిగాను, వెంటనే వచ్చేసారు కదా వెళ్ళిపోయాను. లేదు ఐ థింక్ వాళ్ళైతే దే డోంట్ గివ్ మీ ఎనీ ఎక్స్ప్లెనేషన్ బేసికలీ. బట్ దెన్ అనుకోకుండా ఇంకొక ఆపర్చునిటీ వచ్చి స్విట్జర్లాండ్ వెళ్ళాను. అక్కడ ఉండగా ఐ గాట్ లెటర్ ఫ్రమ్ హోమ్. మా పేరెంట్స్కి ఇంటికి లెటర్ వచ్చింది, అది యుఎస్ కాన్సులేట్ నుంచి, కమ్ కలెక్ట్ ద వీసా అనేసి. ఇది డిసెంబర్లో జరిగింది. బట్ నేను అక్కడ ఉండటం మూలాన నేను మేలో వచ్చినప్పుడు, మేలో ఇండియా వచ్చాను, జ్యూరిక్ నుంచి, అదే స్విట్జర్లాండ్ నుంచి వచ్చి మేలో వెళ్ళి వీసా తీసుకున్నాను. దెన్ యు ఫ్లై టు. సో మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళటానికి ఏమైందంటే మా అన్నది మ్యారేజ్ ఉండే ఆగస్ట్లో. సో ఐ థాట్ ఐ విల్ వెయిట్ అంటిల్ ద మ్యారేజ్. అండ్ దెన్ ఓన్లీ మ్యారేజ్ అయిపోయిన వెంటనే సెప్టెంబర్లో మళ్ళీ యూఎస్ వెళ్ళాను అనమాట. అంటే ఓన్లీ జాబ్ పర్పస్ ఉండేనా స్టార్టింగ్, ఇంకేమన్నా ఏముండే? లేదండి, అసలు జాబ్ పిచ్చి వేరే ఆలోచన లేదు. వెళ్ళాము, ఏదో మళ్ళీ జాబ్ వచ్చింది. అక్కడికి వెళ్ళినాక ఒక 2 monthsకి వచ్చింది. తర్వాత ఎండాక్స్ అని ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. అండ్ ఇట్ సెట్ ఫ్రమ్ దేర్ అండి. ఓకే. అది అర్బానా షాంపెయిన్ అనేసి ఇల్నాయిలో. దట్స్ వేర్ ఐ స్టార్టెడ్ మై లాంగ్ టర్మ్ లైఫ్ అనుకోని చెప్పండి. ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అండి? ఎండాక్స్లో నేను 13 years ఉన్నాను. అర్బానా షాంపెయిన్లో 10 years ఉన్నాను. ఓకే. అండ్ పిల్లలు కూడా అక్కడే పుట్టారు, సన్ అండ్ డాటర్. ఓకే. 2005లో సన్ అండ్ 2006లో డాటర్. అండ్ బేసిక్లీ దట్స్ మై. అంటే దెన్ మీ ఓన్ గా స్టార్ట్ చేశారా తర్వాత, లేకపోతే? లేదమ్మా, తర్వాత 2010లో ఐ మూవ్ టు అనదర్ ప్లేస్ ఓవర్లాండ్ పార్క్ కాన్సస్ అనేసి, విత్ ఇన్ అమ్డాక్స్లోనే, విత్ ఇన్ కంపెనీ మూవ్ టు ద క్లయింట్ సైడ్, కస్టమర్ ఫేసింగ్. సో అక్కడ అంటే నాకు అప్పటి వరకు ఒక టైప్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఉండేది. సో ఇట్ ఇంప్రూవ్డ్ మీ ఆ రోల్లో. Then 2013లో I left Amdocs and wanted to do my own consulting.
సో అక్కడి నుంచి 2010 ఐ మీన్ 14 నుంచి ఐఎమ్ డూయింగ్ యాజ్ అ I mean, still as an employee. I mean, and I work as a consultant basically for the telecom domain. ఇట్స్ యువర్ ఓన్. I mean, yeah, I work for my own company, and so yeah. అంటే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి కదా వేరే చోట మనం జాబ్ చేయడానికి ఓన్గా Yeah. So far, I didn't build. I didn't have any employees in the company as such, but I mean, I basically for my own company actually. So that's my journey. దెన్ దట్స్ ఫైన్ మీ జాబ్ వరకు చూస్తే. Oh yeah. దెన్ మీకు ఎట్లా ఇది సిబిఎన్తో అసోసియేషన్ కానీ మీకు సోషల్ యాక్టివిటీ పరంగా పార్టీ పరంగా దాన్ని మనం ఇన్బిల్డ్ చేసుకొని చేయాలి అనేది అసలు అలాంటి ఆలోచన ఎలా వచ్చింది? I think ఒకటి కొద్దిగా జెనెటికల్ పేరెంటల్ నుంచి ఉందండి. అందరూ కొద్దిగా యాక్టివ్ ఇన్ అంటే అట్లీస్ట్ ఎవరు పొజిషన్స్ ఎవరు హోల్డ్ చేయలేదు, కానీ మా పెద్దనాన్నగారు కానీ మా నాన్నగారు కానీ అందరూ కూడా కొద్దిగా యాక్టివే. ఇప్పుడు మా రెండో పెద్దనాన్నగారు ఎప్పుడో చనిపోయారు నేను పుట్టిన వెంటనే. ఆయన ఈజ్ వెరీ ఐ థింక్ రామోజీరావు గారితో అసోసియేటు. మా పెద్దనాన్నగారు గుడిసెల వెంకటస్వామి కానీ పివి గారు కానీ ఆయన అసోసియేట్ అయి ఉండేవాళ్ళు. మా నాన్నగారు ఉన్నప్పుడు మనం ఇప్పుడు నితిన్ గడ్కరీ ఎవరైతే ఉన్నారో నాగపూర్ కదా బేసిక్గా, సో బాగా యాక్టివ్. ఐ థింక్ నాన్నగారు యాక్చువల్లీ హోల్డెడ్ ఎ పార్టీ పొజిషన్ ఆల్సో నాకు తెలిసి ఇన్ బీజేపీ బేసికలీ. అండ్ ఐ థింక్ సో ఇన్బిల్ట్ ఉంది మీకు. యా ఇన్బిల్ట్ ఉంటే మరి 2 years టీడీపీని ఎందుకు మీ చాయిస్ అయింది? ఐ థింక్ సమ్హౌ అండి, బికాజ్ మనం ఆంధ్ర నుంచి ఉంటూ ఆంధ్రాలో ఇక్కడ పెరగటం వలన సో ఆ టీడీపీ ఇన్ఫ్లుయెన్స్ అనేది న్యాచురల్గా ఉంది. అండ్ బికాజ్ మేము యాక్చువల్లీ దీనికి ఒక రీజన్ ఉంది, బీజేపీలో ఉండటం కారణం కూడా 1990లో మన జనరల్ ఎలక్షన్ రాజీవ్ గాంధీ గారు చనిపోయారు చూసారా, అప్పుడు మా నాన్నగారు వాళ్ళు ఒక ఆయన ఉన్నారు పండురంగ హజారే గారు అని, రామ్టెక్ ఎమ్మెల్యే అండి. ఆయన ఎక్కడ బిసైడ్ నాగపూర్, రామ్టెక్ కి ఎమ్మెల్యే. అదే రామ్టెక్కే కదా, రామ్టెక్ ఎమ్మెల్యే. 89లో ఆయన పివి గారిని ఆల్మోస్ట్ ఓడించినంత దాకా చేసే వేసుకుని జనతాదళ్ అప్పుడు ఆయన. సో 90లో ఇంకా 91లో పివి గారి నుంచోలా ఇది ఎలక్షన్ కంటెస్ట్ చేయలేదు. సో అప్పుడు యాక్చువల్లీ అప్పుడున్న బనవరాల పురోహిత్ అని ఇప్పుడు ఏదో ఒక స్టేట్ గవర్నర్గా ఉన్నారు, ఇప్పుడు ఇంతకుముందు తమిళనాడు కూడా గవర్నర్గా చేశారు. ఆయన కాంగ్రెస్ ఎంపీ కింద ఉండేవాళ్ళు నాగ్పూర్. సో ఆయన ఏంటంటే ఆయన ఏమో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళారు. అప్పుడు ఈయన్ని కూడా బీజేపీలోకి పిలిస్తే ఈయన జనతాదళ్ ఎమ్మెల్యేగా రిజైన్ చేసి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇద్దరు ఈయనేమో నాగ్పూర్ నుంచి పురోహిత్ గారు అండ్ హజారే గారు ఏమో రామ్టెక్ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేశారు. దట్స్ హౌ యాక్చువల్లీ మా అసోసియేషన్ టు ద బీజేపీ స్టార్టెడ్. అండ్ అప్పుడు ఏమైందంటే అనుకోకుండా రాజీవ్ గాంధీ గారు చనిపోవటం డే బిఫోర్ ద ఎలక్షన్, అవన్నీ ఎలక్షన్ అయిపోయి మళ్ళీ అయినప్పుడు వీళ్ళందరూ ఓడిపోయారు యాక్చువల్లీ జనరల్లీ. సో ఆయన పాపం ఏమైందంటే ఇటు సింపతి ఫ్యాక్టర్, సింపతి ఫ్యాక్టర్లో. సో అది జరిగింది. దట్స్ అంటే హౌ వీ గాట్ ఇన్ టు ద బీజేపీ ఇది 91 నుంచి ఐ థింక్. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు టీడీపీకి వెళ్ళి అట్రాక్ట్ అవ్వడం బేసికలీ అదేమో ఇక్కడ న్యాచురల్ గా మనకు ఆంధ్ర యూత్ అదే అప్పుడు ర్యాలీలు తీసాం, జెండాలు తీసామని చెప్పి అదే అంటే చిన్నప్పుడు. బట్ తర్వాత పెద్దగా ఇంకా నేను ఐ వాజ్ నాట్ మచ్ ఆఫ్ అన్ యాక్టివ్ అంటే యూ ఫోకస్డ్ ఆన్ యువర్ బిజినెస్ ఓన్లీ. జాబ్లు ఇట్లోనే ఉన్నాము, ఇప్పుడు పెద్ద లేదు యాక్టివ్గా. బట్ ఏంటంటే యాజ్ ఇప్పుడు అట్లాంటాలో నేను అట్లాంటా 2014లో మూవ్ అయ్యానండి. అప్పుడు దాకా నేను అదే చెప్పాను కదా, ఇల్నాయ్లో ఉన్నాను, తర్వాత ఓర్లాండ్ పార్క్ క్యాన్సస్లో ఉన్నాను. 14లో ఇక్కడ మూవ్ అయిన కాడి నుంచి దట్స్ వెన్ నేను ఐ యూస్ టు లిటిల్ బిట్ ఇంటరాక్ట్ మోర్ విత్ అంటే ఏదన్నా ఈవెంట్స్ అవి జరిగినప్పుడు ఇలా ఎవరన్నా మనకి ఇక్కడ నుంచి మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ, ఇప్పుడు చినరాజప్ప గారు వచ్చారు ఒకసారి, అప్పుడు 18లో లోకేష్ గారు వచ్చారు. అలా కాకుండా మిగతా ఎవరు వచ్చినా సరే ఒక ఎమ్మెల్యేస్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు హోస్ట్ చేయటం వాళ్ళని. సో దట్ అంటే మాకు ఇప్పుడు అంజయ్ చౌదరిరావు గారు, అలానే శ్రీనివాసరావు గారు అని, ఆయన మాకు బ్యాక్ బోన్ అండి మొత్తం. అంటే మేము చేసే ఈవెంట్స్ అన్నిటికీ హీ ఈజ్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ సపోర్ట్ అండ్ సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తారు. సో అలా చేస్తుండేవాళ్ళం. అండ్ దెన్
బ్యాక్ ఇన్ 2020 అనుకుంటండి. నేను తెలుగు అసోసియేషన్ మెట్రో అట్లాంటా అని ఒక తెలుగు ఆర్గనైజేషన్ విచ్ ఈస్ వెరీ వెరీ ఓల్డ్ తెలుగు ఆర్గనైజేషన్ ఫర్ ద అట్లాంటా రీజియన్. ఫస్ట్ యాక్చువల్లీ ఓల్డ్ అని కాదు, ఫస్ట్ తెలుగు ఆర్గనైజేషన్ అట్లాంటా రీజియన్ బేసికలీ ఫర్ ద తెలుగు పీపుల్. లైక్ తానా ఈజ్ ఫర్ నేషనల్ అండ్ దిస్ ఈజ్ ఫర్ ద సో అక్కడ దాంట్లో నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. అండ్ ఐ స్టార్టెడ్ కంట్రిబ్యూటింగ్ లిటిల్ బిట్ టు ద లోకల్ అంటే from organization perspective. One of the great thing about that organization, apart from doing the cultural activities, మేము తామా అంటాం షార్ట్లో, అండ్ వి డూ క్లినిక్ అండి. నేను తామాకి అట్రాక్ట్ అవ్వడానికి కూడా దట్స్ వన్ ఆఫ్ ద కీ రీజన్స్ బేసికలీ. ఐ మీన్ నేను మా అమ్మని అలానే మా అమ్మమ్మ గారిని మా అత్తగారిని వచ్చినప్పుడు ఆ క్లినిక్ తీసుకెళ్ళడం జరిగింది అనమాట బిట్వీన్. అలాగా అసోసియేట్ అయ్యారు. సో అది దట్స్ హౌ ఐ గాట్ అసోసియేట్ టు దట్, అండ్ ఐ జాయిన్ దట్ ఆర్గనైజేషన్ బేసికలీ. అండ్ and I had I mean even this is my last year in Thama actually. అంటే దాని టైం పీరియడ్ ఉంటుంది. 4 years, I mean 2 terms you can be there. And అంటే నెక్స్ట్ పొజిషన్స్ ఉంటాయి. ఉంటాయి. అంటే I was in the board, Thama board basically, and you can be only there for 4 years consecutive గా. అండ్ ప్రెసిడెంట్ కో ప్రెసిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి అనుకుంటాను. సో ప్రస్తుతానికైతే I'll be out of Thama, and right now and back in the last Thana cycle లో I was asked for the అడిగారు basically if I wanted to be interested in the Thana position basically. And like for many, and for me Anjay Chaudhary garu is I consider him as a role model. Acha. Because I really admire him for what he does, how he conducts. He inspired you a lot. Oh yeah, I think నాకు ఎలాంటి హెసిటేషన్ లేదండి అది చెప్పడానికి. ఎందుకంటే anytime you, even now let's say you call him without your number being in his in the contacts, either he will pick up the call or he will say that I'll call you back in this 5-10 minutes whatever, right? And he will give a call back actually. And that's level of అంటే అటువంటి వాళ్ళు నేను కూడా చాలా అరుదుగా ఉంటారని నేను అనుకుంటాను యాక్చువల్లీ. ఎంత సెల్ఫ్లెస్గా కమ్యూనిటీ. హీస్ ఫ్రమ్ మనం కన్నవరం కాన్స్టిట్యున్సీ, కృష్ణా జిల్లా. ఐ థింక్ ఈజ్ తానా ప్రెసిడెంట్గా చేశారు. అండ్ సో అయితే సో దట్ ఈస్ బేసికలీ మై జర్నీ గాట్ ఇన్ టు, అండ్ లాస్ట్ 2 years I was part of తానా అండి. అండ్ ఒకటి నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. ఇందాక మీ కారు అవన్నీ చూసిన తర్వాత మీకు ఎన్టీఆర్ అంటే ఇష్టమా, చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం? అసలు ఐ థింక్ ఐ విల్ పుట్ ఇట్ దిస్ వే అండి. ఎన్టీఆర్ ఈజ్ ఫర్ అస్ ఈజ్ అన్ ఎమోషన్. is more than just a simple an actor or a politician basically, right? I think అనుకుంటాం యాక్చువల్లీ జెండా ఆ రోజున ఈవెంట్ చేయడానికి జెండాలు వచ్చినాయి, ఇండియా నుంచి వచ్చినాయి. సో మేమే పెడుతున్నాం బేసికలీ. ఆ జెండా పెట్టుకోగానే బ్లడ్ బాయిల్ అవుతుందా? కాదు, బాయిల్ కాదు, ఆ ఎమోషన్ సంథింగ్ ఈజ్ దెర్ ఇస్ సమ్ సిగ్నిఫికెన్స్ టు దట్. అనుకున్నాం. అప్పుడే మల్లిక్ మేదరమెట్ల అని ఉన్నారు, ఆయన బాగా యాక్టివ్, వెరీ యాక్టివ్ ఫర్ ద ఒకసారి ఎమ్మెల్సీగా కూడా కంటెస్ట్ చేశారు ఇక్కడ. ఇద్దరు అనుకున్నాం ఏం ముహూర్తాన్ని పెట్టారో కానీ పార్టీని ఎవరు బీట్ చేయలేకపోయారు. అన్బీటబుల్, ఐ మీన్ అంటే అన్బీటబుల్, అన్బ్రేకబుల్ ఆల్సో. అండ్ హ్యాపెన్ టు బి నెక్స్ట్ డే వెన్ లోకేష్ గారు వెన్ హీ వాజ్ డూయింగ్ అడ్రస్ యాక్చువల్లీ సేమ్ వర్డ్స్ యాజ్ ఇఫ్ లైక్ మేము ఏదో చెప్పినట్టు ఆయన రిపీట్ చేశారు. ఐ థింక్ దట్ ఈస్ ఐ థింక్ ఇట్స్ నాట్ దట్ హీ రిపీట్. దెన్ యు ఆర్ సేయింగ్ ఎన్టీఆర్ ఈజ్ an emotion. ఫర్ మీ అండ్ హీ ఈజ్ అ బ్రెయిన్ అండి. హీ ఈజ్ అ బ్రెయిన్ యాక్చువల్లీ. And I feel his interaction. Yeah, I know. I think for all of us, I think whatever the success that we got, I'm sure. అంటే I think ఆ టైంలో మనకు ఒక ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రపంచంలో. somehow ఆ అట్మాస్ఫియర్ క్రియేట్. Yeah, he made a path. అది ఐ థింక్ ఆయన ఏదో మనకి చేశారని కాదు కానీ అంటే ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడం ఏదైతే ఉందో దట్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు గివ్ ద క్రెడిట్ టు హిమ్. For Telugu people in general basically. I mean some people may not like that, but I mean that's okay. Second I think నాకు లోకేష్ గారు అంటే అనుకుంటాను, I hope he will be the party's heartbeat అనేసి basically. He becomes he is, and we want really him to become the party's he is something అనుకున్నారు. I mean I'm sincerely hoping పార్టీ కార్యకర్తలు యొక్క మనోభావాల్ని ఈ క్యారీ ఫార్వర్డ్స్ అన్నది
నాట్ జస్ట్ హోపింగ్ హీస్ డూయింగ్ ఇట్ యాక్చువల్లీ అని నా ఫీలింగ్. బట్ హీ డస్ ఇఫ్ ఇట్ బెటర్ అండ్ మోర్. ఐ థింక్ ఎస్పెషల్లీ ఇప్పుడు మనం చూస్తున్నాము. ఐ ఫాలో లాట్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ ఎవ్రీవేర్ యాక్చువల్లీ, రైట్? ఐ థింక్ ఆ ఫీడ్బ్యాక్ని తీసుకుని ఇఫ్ థింగ్స్ గెట్స్ బెటర్ ఫర్మ్గా యాక్ట్ చేయడం అనేది. సో ఐ థింక్ మధు గారు, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, మొన్న ఎస్పెషల్లీ అట్లాంటాలో ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టాలని ఆలోచన కానీ, అక్కడికి ల్యాండ్ మీరు తీసుకోవడం కానీ, అక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ, అంతకుముందు అంత పెద్ద ఎన్టీఆర్ స్టాచ్యూ ఎక్కడ లేదనుకుంటాను స్టేట్స్లో. సో అసలు అలా అంత వండర్ఫుల్గా చేయాలనే కాన్సెప్ట్ ఎవరిది, అసలు అలా ఎలా ఆలోచన చేశారు మీరు అనేది? యాక్చువల్లీ అండి, దీని అంతటికీ కారణమేమో ఒకటి, మనందరికీ ఉంటుంది గ్యారంటీగా. ఏది ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టుకోవాలని కానీ ఎన్టీఆర్ని అభిమానించాలన్నది అందరూ రకరకాల ఫామ్స్లో చేస్తూనే ఉంటారు. అన్ని చోట్ల చాలామంది దగ్గర చిన్న బ్రాంజ్ స్టాచ్యూస్ ఉన్నాయి. we always used to use them in a different occasions, basically TDP occasions. On stages. Yeah, so occasions we were using them. ఇది చిన్న బ్రాంజ్ స్టాచ్యూస్ బేసికలీ. ఈ హోల్ థింగ్ ఏంటంటే స్టార్టెడ్ ఇన్ 2023లో ఎన్టీఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ శత జయంతి ఉత్సవాలు చేశారు. మేము అట్లాంటాలో భారీగానే చేసాం. అప్పుడు వచ్చిన ఐడియా బేసికలీ ఇది ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టాలని. మాకు ఇందాక మీకు అన్నాను కదండి, శ్రీనివాసరావు గారు మా లీడరు. ఆయన అయితే హీఈస్ బేసికలీ ద బ్యాక్ బోన్ ఫర్ అస్. అండ్ భరత్ మద్దినేని అని తను హీఈస్ అ వెరీ డైనమిక్ పర్సన్ అండి. ఐ హ్యావెంట్ సీన్ ఎనీవన్, అంటే ఈ సోషల్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళు అంత ఎఫిషియెంట్గా పనిచేసే వాళ్ళని నేను ఎవరిని చూడలేదు యాక్చువల్లీ. ఈజ్ వెరీ యంగ్, ఈజ్ జస్ట్ 41 year old, బట్ ఈజ్ వెరీ. కానీ అక్కడ పర్మిషన్స్ అవన్నీ. సో అయితే వీళ్ళు we ordered the statue. Not only we announced it actually 2023 Mayలో, we ordered also అండి. ఓకే, అనౌన్స్ చేసి ఆర్డర్ కూడా చేసి వెంటనే. ఎక్కడ నుంచి తయారు చేయించారు దాన్ని? తెనాలి నుంచి వచ్చిందండి. ఓకే, తెనాలి నుంచి వచ్చింది. అండ్ ఐ థింక్ 3 monthsలో ఏమో వచ్చేసింది యాక్చువల్లీ మాకు స్టాచ్యూ కూడా. సో నౌ ద క్వశ్చన్ ఈజ్ ఎక్కడ పెట్టాలి అన్నది. సో ఎక్కడ పెట్టాలి అనుకున్నప్పుడు చూసాం బేసికలీ. అంటే పబ్లిక్ ప్లేసెస్లో అయితే ఐ డోంట్ థింక్, అంటే అఫ్ కోర్స్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ అప్రూవల్ ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే గాంధీ గారి విగ్రహం పెట్టడానికే there was one in Atlanta, but అది నేషనల్ లెవెల్ కాబట్టి ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. అండ్ నేను అక్కడ కూడా నేను విన్నాను ఎవరో కొంత అపోజిషన్ వచ్చింది అనేసి. బేసికలీ ఎన్టీఆర్ గారిది అంటే అభిమానం ఉన్న ఒక పక్క ఉన్న ఇంకొక పక్క వేరే ఇష్యూస్ కూడా రావచ్చు. అండ్ వి నెవర్ ఈవెన్ ట్రైడ్ యాక్చువల్లీ టు ఆనెస్ట్లీ చెప్పాలంటే. మేము ఎక్కడ అంటే బయట ఎక్కడ విత్ ఇన్ మన ప్రాపర్టీస్లోనే చూసాం తప్పించి బయట పబ్లిక్ ప్లేసెస్లో పెట్టాలనే ఆలోచన ఉన్నా మేము అంత ప్రయత్నం అయితే ఎందుకు రిస్క్ చేయాలి అని. బేసిక్గా బికాస్ దేర్ ఆర్ ఆల్వేస్ లాట్ ఆఫ్ కాంప్లెక్సిటీస్ ఇన్వాల్వ్ ఇన్ దట్, రైట్? సో అప్పుడు మేము చేసిన అంటే ప్రయత్నం విత్ ఇన్ ఉన్న మా ఈ గ్రూప్కి ఉన్న ప్రాపర్టీస్లోనే ఎక్కడన్నా పెడదామా అనేసి చూసినప్పుడు మేము ఇప్పుడు ఏదైతే ప్రాపర్టీలో పెట్టామో అది ఒక గ్రూప్ ఆఫ్ 15-20 people వీ ఓన్ దట్ ప్రాపర్టీ అండి. సో అయితే అక్కడ మేము జనరలీ ఫ్రీక్వెంట్గా కలుస్తుంటాం. ఇది అయితే ఇంకా ఫామ్ హౌస్ లాగా కలుస్తుంటాం. మాకు అక్కడ మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ట్రాక్టర్ ఉంది. కొద్దిగా ఫార్మింగ్ ఏం చేయం కానీ కూరగాయలు అవి చేస్తాము. సో ఇదంతా మేము ఫ్రీక్వెంట్గా వెళ్తుంటాము. అక్కడ ఒక లొకేషన్ అనుకున్నాం ఫస్ట్, ఈవెన్ కొబ్బరికాయ కూడా కొట్టేసాం బేసికల్లీ. బట్ దెన్ లావు గారికి ఏంటంటే ఒకటి, ఆయన శ్రీనివాసరావు గారికి he wants always good big actually. So I think he said ఇది మరి చిన్నగా అయిపోతుంది ఈ ప్లేస్, అయితే ఎక్కువ మంది కూర్చోటానికి అది ఉండదు అది అని అంటే, అప్పుడు ఎక్కడ ఉంటే ఎలా ఉంటే బాగుంటుంది అది ఇది అని ఆలోచించి ఒక లొకేషన్ ఇప్పుడు ఎక్కడైతే పెట్టాం అక్కడ అనుకుని, దానికి కూడా మళ్ళీ డైరెక్షనల్ థింగ్ యాక్చువల్లీ. అది సౌత్ అయితే మళ్ళీ కాదు, సౌత్ ఫేసింగ్ ఉండకూడదు అన్నారు. దెర్ ఈజ్ ఓన్లీ 2 options left, ఈస్ట్ ఆర్ వెస్ట్ యాక్చువల్లీ. జనరలీ పీపుల్ టెన్ టు కమ్ మోర్ ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్. ఈస్ట్ అయితే మళ్ళీ నీడ పడుతుంది, అదంతా ఉంటుంది. వెస్ట్ అయితే బాగుంటుంది. ఇంత డిస్కషన్ కూడా జరిగింది అనమాట. సో జరిగినాక వెస్ట్ ఫేసింగ్ పెట్టాము. అండ్ ఐఎమ్ గ్లాడ్ వీ డిడ్ దట్ బికాజ్ మన ఏమైందంటే లోకేష్ గారి ఈవెంట్ మార్నింగ్ 11కి జరగాల్సింది ఆఫ్టర్నూన్ అయిపోయింది ఈవినింగ్కి.
అండ్ ద ట్వైలైట్లో ఎన్టీఆర్ వాజ్ గ్లోయింగ్, ఇట్ వాజ్ ఆసమ్. కానీ దానికి లొకేషన్ ఇన్వైట్ చేయాలనేది ఆలోచన ఉంది. సో ఇదన్నీ మేము విగ్రహం అదే చెప్పాను 23 మిడ్ వచ్చింది బేసికలీ విగ్రహం. బట్ దెన్ ఈ డెలిబరేషన్స్ ఇట్లోనే చాలా టైం వెళ్ళింది. ఇది ఎక్కడ పెట్టాలి, డిస్కషన్స్ అండ్ ఆల్. అండ్ ఆఫ్ కోర్స్ మాకు కూడా ఓన్ ఛాలెంజెస్, బేసికలీ తానా ఎలక్షన్స్ ఇట్లో వి లాస్ట్ లాట్ ఆఫ్ టైం. దెన్ మన జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇది సేమ్ సెట్ ఆఫ్ పీపులే ఉంటారు ప్రతి దానికి, ఏది ఈ యాక్టివిటీస్ చేసేటప్పుడు అప్పుడు ఇప్పుడు. సో సేమ్ పీపుల్ విల్ స్ప్రెడ్ అరౌండ్. సో ఐ థింక్ సమ్ డ్రాగ్ అయింది. సో మే అనుకుంటా వి స్టార్టెడ్ యాక్చువల్లీ ద వర్క్. సో అది విగ్రహం పెట్టే వర్క్ అయితే క్విక్గానే చేసామండి. బట్ దెన్ ఆ ల్యాండ్ ఏదైతే మేము ఎక్కడైతే పెట్టామో అది ఫ్లాట్గా లేదు, ఇలా ఇంక్లైన్గా ఉంది. అర్థమైందండి. సో ఇంక్లైన్గా ఉండేటప్పటికి దాన్ని ఫ్లాట్ చేసాం. మొత్తం ఒక 1 acre పైన ఫ్లాట్ చేసాం. సో ఎందుకంటే ఎవరిని వచ్చినప్పుడు కూర్చోడానికి అది ఉండడానికి. సో యాక్చువల్లీ చూడండి అది ఎలా ఉంటుందంటే, వీ నెవర్ థాట్ లోకేష్ విల్ బి కమింగ్ టు ఇనాగ్రేట్ ఇట్. ఓకే, చేసాము. సో ఐ థింక్ బై ఆగస్ట్ వీఆర్ రెడీ. విగ్రహం ఈజ్ రెడీ. విగ్రహం రెడీ అయింది. ఆ ప్లేస్ అంతా చదువు చేసాము. సో ఈ లోపల అదేంటి somehow we were thinking ఎవరిని పిలవాలి, అది ఎవరెవరు వస్తున్నారు, యూఎస్ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఈ ప్రాసెస్లో సమ్వేర్ ఐటీ సర్వ్ది డిస్కషన్ వచ్చింది. ఐటీ సర్వ్ అండ్ ఐటీ సర్వ్లో లోకేష్ గారు యూఎస్ వస్తున్నారు అనేసి ఒక డిస్కషన్ వచ్చి, లోకేష్ గారు అయితే ఇంకా బాగుంటుంది అని అనుకున్నప్పుడు రాము గారు, వెనిగల రాము, బేసికలీ ఆయన హీఈస్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్, ఆయన మా సైడ్ నుంచి కోఆర్డినేట్ చేశారు. అంజయ్ చౌదరిరావు గారు ఇద్దరు ఇక్కడ నుంచి కోఆర్డినేట్ చేసి సక్సెస్ఫుల్లీ. అండ్ లోకేష్ బాబు కూడా ఈ అగ్రీడ్ టు కమ్. దెన్ ద టైమింగ్ రైట్, ఈ డేట్స్ టైమింగ్ ఆయనకున్న షెడ్యూల్లో మనకి అట్లాంటి రావటం, ముందు రావటమా చివరిలో రావటమా, ఎలా ఇది బికాజ్ ఆయనకున్న యాక్టివిటీస్ అన్నీ వెస్ట్ కోస్ట్లో ఉన్నాయి అండ్ మేము ఉండేది ఈస్ట్ కోస్ట్. సో టైమింగ్ డిఫరెన్స్, ఆయన ట్రావెల్ టైం బేసికలీ. సో ఇవన్నీ చూసి అండ్ ఇన్ ద ఎండ్, ఫస్ట్ ఇన్ ద బిగినింగ్లో వస్తారన్నారు ఫస్ట్, తర్వాత ఇన్ ద ఎండ్ అన్నారు. సో ఫైనలీ అండ్ ఒక డేట్ ఫిక్స్ అయింది. అది మాకెంత ఒక 1 week ముందే ఒక డేట్ ఫిక్స్ అయింది యాక్చువల్లీ, ఎప్పుడు వస్తారు అన్నది. దెన్ ఐ థింక్ అప్పుడు వన్స్ డేట్ ఫిక్స్ అయినాక ఇక ఇట్ రియలీ లోకేష్ గారు వస్తున్నారు. బట్ వీక్ డే వీ హ్యాడ్ అవర్ ఓన్ కన్సర్న్ ప్లానింగ్ అంతా అనేటప్పటికి ఇట్స్ డిఫికల్ట్ టు ఎక్స్పెక్ట్ ఎనీవన్ టు కమ్. బట్ ఐ థింక్ ఇట్ వాజ్ నేను చూశాను ఎర్లగడ్డ గారు అక్కడ స్పీచ్, ఇది అమెరికానా అట్లాంటానా అన్న స్థాయిలో దాన్ని సక్సెస్ చేసినట్టున్నారు. ఆయన కూడా అదే అన్నట్టున్నారు లోకేష్ గారు. సో అంత హ్యూజ్ రెస్పాన్స్ ఎలా పాసిబుల్ అయిందంటే, ఐ థింక్ ఒకటి ఇట్స్ ఎన్టీఆర్ అండి. ఐ థింక్ ఈజ్ అ పర్సనాలిటీ. He is, for many, irrespective of the party lines, still that emotion is there with NTR actually. And also Lokesh garu add some essence to that. Yeah, and అక్కడ కూడా ఏమైందంటే ఆబ్వియస్లీ లోకేష్ గారు మాట్లాడుతుంటే ఈ టాపిక్ వచ్చింది, ఇది రెడ్ బుక్ అవును మాట్లాడారు కూడా, దాని గురించి మాట్లాడారు. సో అది దట్ మేడ్ మోర్ ఇన్ టు ద డిబేట్స్ యాక్చువల్లీ. సో దెన్ మిమ్మల్ని అందరినీ హీ ట్రీటెడ్ యాజ్ MRIs, కొత్త అబ్రివేషన్ చెప్పినట్టున్నారు, మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ అనేసి. అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ మాకేమో we were happy that we were able to do. I feel that like ఈ ఆపర్చునిటీస్ అంటే ఒక్కోసారి somehow we did it and లోకేష్ గారు రావటం, అది now it become more, lot of people are visiting. We wanted to do some improvements basically. అది వచ్చే వాళ్ళందరికీ కూడా కొద్దిగా అక్కడ వచ్చి విజిటింగ్ చేసే వాళ్ళకి ప్రస్తుతం ఏంటంటే కొద్ది ఇన్స్ట్రక్షన్స్ అవి లేవు. సో హౌ వాంటెడ్ టు, అంటే కొన్ని గేట్స్ అవి ఉన్నాయి అనమాట ప్రస్తుతం. ఏంటంటే దే హ్యావ్ టు ఓపెన్ క్లోజ్ దెమ్
So we have to look at options to improve for the people. ఇట్ టేక్స్ టైం. నేను మీకు పర్సనల్ ప్లస్ వచ్చిందా ఈ విషయంలో? I think obviously అండి లోకేష్ గారు అప్రిషియేటెడ్ యాక్చువల్లీ. మా వైఫ్ని తీసుకెళ్ళి పరిచయం చేశాను బేసికలీ. అప్పుడు చెప్పాను థ్యాంక్స్ టు హర్ సపోర్ట్ ఐ వాజ్ ఏబుల్ టు కంట్రిబ్యూట్ టు దిస్ ఎఫర్ట్ అండి అనేసి. అంటే ఆయన కూడా నేనైనా బ్రహ్మని చూస్తుంది కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాను అనేసి ఆయన అంటాం. అండ్ అది జరిగినాక తర్వాత మాకు కొద్దిగా సన్మానం వచ్చేసారు. చేసినప్పుడు ఆయన ఐ థింక్ రెండింటి మధ్యలో ఒక 10 minutes గ్యాప్ ఉంది. ఆయన అన్నారు ఈయనకి కాదండి చేయాల్సిన మేడం గారికి చేయాలి, ఈయన భరిస్తున్నందుకు అని. అలానే ఎవరో ఫ్రెండ్స్ వెనకాల నుంచి మీ కలర్ ఉండేవాళ్ళండి ఇంత ముందులా ఇది చేస్తా ఇలా అయిపోయినారు. నేను కూడా పాదయాత్ర తర్వాత బెటర్ డిఫైమ్ అయ్యాను, మళ్ళీ వచ్చాను. సో అలా అదే దిస్ పర్సనల్ టచ్ టు దట్ యాక్చువల్లీ. బట్ అదర్వైజ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ దట్ హీ కుడ్ మేక్ ఇట్ అండ్ give us that extra motivation for what we have done. అంటే ఒకటి ఇక్కడ మీకు ఈ మొన్న ఎస్పెషల్లీ కూటమి ప్రభుత్వం అంత హ్యూజ్ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేయడం వెనుక ఎన్ఆర్ఐల కృషి కానీ వాళ్ళ బ్యాక్ అండ్ సపోర్ట్ కానీ ఎంతవరకు ఉందంట? యాక్చువల్లీ అండి మల్టిపుల్ లెవెల్స్లో జరిగింది చెప్పాలంటే. మనం ఎంతసేపు ఏంటంటే అనుకునేది చాలామంది వచ్చారు, ఇది వాళ్ళ పర్సనల్ టైం తీసుకుని మనీ స్పెండ్ చేసి ఫ్రమ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్. ఐ థింక్ స్టేట్ గురించి ఎక్కువ మనకి టీడీపీ పార్టీతో ఒక గుడ్ థింగ్ నేను అట్లీస్ట్ నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే పీపుల్ ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ దేర్ ఓన్ పర్సనల్ బెనిఫిట్స్ అండి. అబౌట్ స్టేట్ మోస్ట్ పీపుల్ నేనేమి ఇక్కడ అందరూ శుద్ధపూసలు ఉంటారు నేనేమన్నా మెజారిటీ పీపుల్ ఆర్ ఫర్ ద స్టేట్. స్టేట్ బాగుంటే మనం బాగున్నట్టే. ఎందుకంటే మన అందరికీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ స్టేట్. యాక్చువల్లీ మన చుట్టాలు ఉంటారు, మనం ఇప్పుడు మేము ఎక్కడ లేకపోయినా మన ఫ్యామిలీస్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అందరూ ఇక్కడే ఉంటారు. సో ఆ స్టేట్ బాగుంటే మన ఫ్రెండ్స్ అందరూ విచ్ పార్టీ దే బిలాంగ్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ, అందరూ ఇక్కడే ఉంటారు. సో స్టేట్ బాగుంటే అండ్ ఏంటంటే మనం యాజ్ అ తెలుగు పీపుల్ బేసికలీ ఎక్కడికెక్కడికో వెళ్ళి సక్సెస్ అవుతున్నాము. మన ఓన్ ప్లేస్ ఇప్పుడు నేనే ఉన్నానండి. నేను ఆంధ్ర వచ్చి ఒక ఐటీ జాబ్ చేయాలంటే ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఐ థింక్ that is where I think if we get better, I think it will be good for the state. And then Madhu garu personal ga political interest unda? అది ఒక ఎస్ అండ్ నో అని చెప్పాలి. యాక్చువల్లీ నేను ఇంతవరకు సిటిజన్షిప్ తీసుకోలేదు. బట్ అలా నా దగ్గర అంత డబ్బులు లేవు కదా, నేను అనుకుని పొలిటికల్ గా ఎంటర్ అవ్వాలని డబ్బులు కావాలా? అంటే సమ్ వాట్ ఐ థింక్ ఎస్పెషలీ somewhere you have been in social work no from so many years. తానాల్లో యాక్టివ్ అయినాక కొద్దిగా అంటే అట్లీస్ట్ I get calls basically for different reasons. We help people in different situations, especially tough situations లో జనరలీ అసోసియేషన్స్ అసోసియేట్ అయినప్పుడు అండి కమ్యూనిటీ నా తానా కానీ people have some dim views also basically generally. Those who are not into them, those outsiders, right? I think they look at it in a different way. And we spend a lot of our personal time. Actually, they look at for non-controversial persons. And కాదండి యాక్చువల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తానాలో ఒక కాంట్రవర్సీ జరిగింది. ఫండ్ ట్రాన్స్ఫర్స్. సో అప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు పాపం there are 95% of the people or 99% of the people who doesn't have anything to do with those things basically, right? But everybody will be looked in the same way. అటువంటిప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈవెన్ నాకు కూడా కొన్ని కాల్స్ వచ్చినాయి, ఏం జరిగింది, ఏమైంది, ఎవరెవరు ఇన్వాల్వ్ ఉంటారు, ఒక్కళ్ళే ఎలా చేస్తారు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఆయన ఒప్పుకున్నట్టు of course I think it's a very well known fact that he is the only one who did it actually, but everybody is asked and nobody ఎక్కువ మంది అనుకునేది ఏంటంటే అంత హ్యూజ్ అమౌంట్ వెళ్తుంటే ఎలా ఒకరే చేయగలరు అనేది ఇది.
but I think it is very obvious that it was, some process failure, and it happened. But అటువంటిప్పుడు కొద్దిగా ఏంటంటే డిమోటివేషన్ ఉంటుంది. ఇది మా అలాంటి వాళ్ళకి చేసే వాళ్ళకి కూడా ఏమో ఇంతంత మనకు అవసరమా, ఈ కాంట్రవర్సీలు ఎందుకు, ఈ న్యూస్ అంటే బేసిక్గా మనం ఇంత టైం స్పెండ్ చేస్తా, డూ వి రియలీ నీడ్ టు టేక్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ అనేసి ఉంటుంది. బట్ నెక్స్ట్ డే వెన్ యూ వేకప్ యూ ఫర్గెట్ ఆల్ దిస్, అండ్ మీకు ఏదో ఇంకో కాల్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ఎవరో ఒకళ్ళు కమ్యూనిటీ ఇప్పుడు మనకు చాలా, ఇప్పుడు మన ఇండియన్ కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్డ్ యాక్చువల్లీ ద నెంబర్స్ వైజ్. సో ది ఇన్సిడెంట్స్ ఆల్సో స్టార్టెడ్, దే ఆర్ సిగ్నిఫికెంట్లీ హై. అందరూ సో వీ గెట్ కాల్స్ అండి ఆల్ ద టైమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక కజిన్ కాల్ చేశారు, వాళ్ళ చుట్టాలమ్మాయి అంట షికాగోలో. ఆ అమ్మాయి బేసిక్లీ షీ వాజ్ డూయింగ్ బేబీ సిట్టింగ్ ఎట్ వన్ ముస్లిం ఫ్యామిలీ ఇన్ షికాగో. వాళ్ళు థ్రెటన్ చేస్తున్నారు అమ్మాయికి. షీ డింట్ లైక్ ఇట్, షీ వాంటెడ్ టు మూవ్. దే ఆర్ నాట్ దే ఆర్ థ్రెటనింగ్ హర్ ఫర్ హర్ టు మూవ్, మూవ్ అవ్వద్దు అనేసి. అంటే వాళ్ళు ఉండమని బేసికలీ, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ గుడ్ వే యాక్చువల్లీ. సో అప్పుడు వీ గాట్ అ కాల్. మాకు తానాలో టీమ్ స్క్వేర్ అనేసి, అంటే బేసిక్లీ ఈజీ టు కాల్ 911 ఆర్ ఎనీథింగ్, బట్ వాళ్ళకి భయం ఉంటుంది, బికాస్ దే సపోజ్ షుడ్ బి డూయింగ్ దట్ యాక్చువల్లీ బేబీ సిట్టింగ్ అనేది. వాళ్ళు గొప్ప కాల్ చేయలేరు అన్లెస్ దే ఆర్ ఇన్, అంటే థ్రెట్ ఏదైనా ఉంటే కనుక తప్పించి. మా తానా టీమ్ స్క్వేర్లో కిరణ్ కొత్తపల్లి అని, ఇప్పుడు ఆయన తానా టీమ్ స్క్వేర్ చేయరండి. సో ఐ ఇమీడియట్లీ కాల్డ్ హిమ్. హీ కాల్డ్ లోకల్, నేను ఏదైతే పొజిషన్ హోల్డ్ చేస్తాను ఈక్వలెంట్గా అక్కడ లోకల్ ఆర్వీపీ కాల్ చేసి మొత్తానికి నెక్స్ట్ రెస్క్యూ చేశారు. ఆఫ్టర్నూన్ కల్లా షీఈ్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. ఇవన్నీ ఎవరికి తెలియదు. అవును, నేను అదే నెక్స్ట్ క్వశ్చన్ అదే అనుకుంటున్నాను. మీరు ఎంత బిహైండ్ ద స్క్రీన్ చేసినా ఎక్కడ ఫోకస్ కావు ఇవి, మీరు నోరు విప్పేంత వరకు. అండ్ ఈ చెప్పే విషయం చెప్పేవి కూడా కాదండి యాక్చువల్లీ చెప్పాలంటే. ఇప్పుడు మనం ఎన్నో మంది, ఇప్పుడు అంజయ్ గారిని మీరు అడిగితే యూ వుడ్ హ్యావ్ డన్ కౌంట్లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ బాడీస్ ఇండియా పంపించుంటారు బేసికలీ వర్కింగ్ త్రూ. ఏది ఇప్పుడు మేము ఒక్కొక్కసారి అంటే చూసేవాళ్ళకి కూడా అర్థం కాదు, వై దీస్ పీపుల్ డూ ఇట్. అంటే వీళ్ళకి ఏదో చాలా మంది ఆడుకునేది ఏదో లాభం ఉంటే చేస్తారులే అనేసి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒకళ్ళు పంజాబీ ఫ్యామిలీ, ఆమె విజిటింగ్ మామ్ చనిపోయారు. ఆ టైంలో మనం చేయగలిగింది ఏంటండి, ఓన్లీ థింగ్ హెల్ప్ దెమ్ త్రూ ద ప్రాసెస్ బేసికలీ, అంతే. దట్స్ ఆల్ రైట్. సో వీ గో టు దట్ ఫ్యూనరల్ హోమ్స్, వర్క్ విత్ దెమ్. We work with consulate, make sure all the paperwork is done, and ship the body back home. Basically, you are not confined to any community. Yeah, apart from caste and creed. Yeah. Somebody reaches us out, we don't look who that guy. Exactly. When you are in the service, you are doing service. That's it. Yeah. Nothing to do. Service is service. Yeah. అటువంటప్పుడు కాకపోతే ఇలా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కొద్దిగా 2 days 3 days it affects you, and then you bring yourself back up and then move forward again. అంటే ఉందా అసలు ఆలోచన ఉందా, ఏమన్నా పొలిటికల్ గా అప్లిఫ్ట్ అవ్వాలన్న ఆలోచన ఉందా మీకు? అవకాశాలు ఉంటే డెఫినెట్లీ ఉంటుంది. షూర్, ఎందుకంటే మీ కొలీగ్స్ ఏనేమో వెనకాల రాము అంటే వెంకట్రావు. ఐ థింక్ ఇట్స్ గుడ్ ఎలక్షన్ ఫర్ ఎన్ఆర్ఎస్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఐ రిమెంబర్ గుడ్ ఆపర్చునిటీస్ ఆల్సో. యా ఇప్పుడు ఆయన మన చంద్రశేఖర్ గారు, వెంకట్రావు గారు, ఎగ్జాక్ట్లీ. సో అలానే రాము కానీ భాను గారు కానీ, మా అందరికంటే కూడా వీళ్ళందరికంటే కూడా ఐ థింక్ ఐ షుడ్ టేక్ అ నేమ్, బేసికలీ సురేష్ కాకర్లు గారు. కావాలి కూడా కాదు, మన గూడూరు ఉదయగిరి. ఫస్ట్ గూడూరు కదా, అవును అయి ఉంటుంది. అది ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు తెలియదు ఆయన ఊరు ఏదైనా, బట్ ఉదయగిరి గెలిచారు యాక్చువల్లీ. బట్ ఆయన మటుకి ఆల్మోస్ట్ లాస్ట్ లో అనౌన్స్ అయింది. హీస్ ఇన్ ద ఫస్ట్ లిస్ట్. పాదయాత్ర అప్పుడే అనౌన్స్ అయిందా? లేదు, ఫస్ట్ లిస్ట్ లో వచ్చారు, పేరు వచ్చింది అయింది. What is for me the most important thing that I feel is a part of a Thana Team Square, which is a place where you do a lot of work but gets no recognition, because this is not something nenu boast cheskone pani kaadu kada. No, he got
Yeah, I think, and I'm sure he will turn that Udaygiri into Telugu Desam fortress basically, hopefully. వచ్చారా మీరు క్యాంపెయిన్ కి? నేను రాలేదు. ఆ టైంలో నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూస్, బ్యాక్ పెయిన్ వచ్చింది. సో ఐ కుడెంట్ మేక్ ఇట్ యాక్చువల్లీ. కంపన్సేటెడ్ విత్ ఎన్టీఆర్ స్టాచ్యూ వర్క్ అనుకోండి. దెన్ సో ఫార్ మీరు మధు గారు మీకు ఆల్మోస్ట్ మీరు సక్సెస్ అయినట్లు అని భావిస్తున్నారా మీ గోల్స్ అచీవ్ చేయడంలో కానీ? I mean, yeah, it's always good to community wise, we can do a lot అండి. బట్ I was able to do my part అని నేను అనుకుంటాను, ఏదో కొద్ది గొప్ప. అవును, నేను విన్నాను మీ గురించి అమరావతి. యా, బ్యాక్ ఇన్ 2020లో అండి, జస్ట్ బిఫోర్ కరోనా, మా బాబుది ఈవెంట్ చేసామండి. ఈవెంట్ చేసినప్పుడు అదేంటి సంథింగ్ స్పెషల్ గా చేద్దాం అనుకుంటున్నాను. స్పెషల్ మా ఫ్రెండ్, ఐ థింక్ రవి అని, నా క్లోజ్ ఫ్రెండ్, హీఈస్ ద వన్ హూస్ యాక్చువల్లీ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఐ మీన్ ఇక్కడ ఈవెంట్ ప్రిపరేషన్స్, ఆర్గనైజేషన్ అంతా. నేను జస్ట్ అప్పుడే విజయవాడ వస్తా ఉన్నా యాక్చువల్లీ, హైదరాబాద్ నుంచి. వెళ్తా ఉంటే మధు, మనం అమరావతి రైతులకు సపోర్ట్గా కండవాలు, గ్రీన్ కండవాలు ఇద్దాము అందరికి, that I mean it's great. I mean, వైరల్ అయినట్టుంది అది. and yeah, it even actually బాబు గారు was so gracious. మేము నెక్స్ట్ డే వెళ్ళాము, బాబు గారిని కలిసాము. ఆయన పేషెంట్ గా మొత్తం వీడియో అంతా చూశారు. ఇది IETVలోను అట్లను వచ్చింది యాక్చువల్లీ. సో ఆ క్లిప్స్ అవి చూపిస్తే అంతా చూశారు, అప్రిషియేట్ చేశారు. తర్వాత దాన్ని ఇన్స్పైర్ గా కూడా తీసుకున్నట్టున్నారు చాలా మంది. ఐ మీన్ యాక్చువల్లీ అండి, కరోనా రావటంతో అది కొద్దిగా సబ్సిడైజ్ అయింది కానీ, బట్ అప్పుడు కొన్ని చూసాము ఈవెంట్స్లో, మ్యారేజెస్ వాటిలో కూడా ప్లే కార్డ్స్ పట్టుకుని, ఐ మీన్ అమరావతి సపోర్ట్గా. యా, ఐ థింక్ అమరావతి farmers deserves much better than what they got actually so far. I think, I hope they will get what they deserve actually in the end, actually, like, eventually, if ఇప్పుడు అంతా క్లియరెన్స్ అంతా కూడా జరిగింది అనేసి విన్నాము. అండ్ ఐ బీన్ మల్టిపుల్ టైమ్స్ టు 2020 ఫిబ్రవరిలో వచ్చినప్పుడు, అమరావతికి వెళ్ళినప్పుడు, యువర్ బెడ్ బాయిల్స్ బేసికలీ వెన్ యూ సీ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెన్, లైక్ అంటే అంత వర్క్ ఏది ఇప్పుడు ఎన్నో అసలు రోడ్లు గుర్తుపట్టలేకుండా రోడ్లు పీక్కొని పోయినారు. అదే నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే, అప్పుడు వెళ్ళినప్పుడు 2020 ఫిబ్రవరిలో వెళ్ళినప్పుడు దెర్ ఆర్ హ్యూజ్ ఇసుక గుట్టలు, కంకర గుట్టలు ఉంటే అవి కొట్టుకుపోయారంటే సరే, రోడ్లు వేసుకున్న రోడ్లు కూడా, అంటే అదే సెల్ఫిష్నెస్, సిక్ మెంటాలిటీ బేసికల్లీ, అంటే దాని మీద అలాంటి అవర్షన్ క్రియేట్ కలిగారండి అమరావతి మీద, క్యాస్ట్ కేంద్రంగా. బేసిక్గా క్యాస్ట్ అని ఆబ్వియస్లీ ఏంటంటే, రియల్ ఎస్టేట్లో జనరలీ బెనిఫిట్ అయ్యేటప్పుడు కొంతమంది బెనిఫిట్ అవుతారు. బట్ వాట్ పీపుల్ మిస్ ఇస్ వెన్, ఇప్పుడు హైదరాబాద్లో ఓకే కొంతమంది రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్ళు బాగుపడి ఉంటారు, బట్ అమరావతి ఈజ్ నాట్ ఫర్ వన్ కమ్యూనిటీ. ఇప్పుడు హైదరాబాద్ని మనం చూసాం అనుకోండి, n number of, I mean, different people gets benefited in different ways. Not everybody gets with only real estate. See, if you always look at in one way, like, only real estate perspective lo chuste, yeah, those who have money, ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు బెనిఫిట్ అవుతుంటారు ఆ విషయంలో. బట్ ద పాయింట్ ఏంటంటే, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ గోస్ టు ద ఆల్ ద అక్రాస్. సో అది డెవలప్ అయితే ఆబ్వియస్లీ ఇట్స్ గోయింగ్ టు బి, అంటే హ్యూమానిటీ గ్రౌండ్స్ లో అది చూసిన తర్వాత అందరినీ పించి చేస్తానే ఉంది ఆ ఇష్యూ, అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్. అంత సెల్ఫ్లెస్గా వాళ్ళు ఇచ్చినప్పుడు, అఫ్ కోర్స్ యూ కెన్ ఆల్వేస్ అటాచ్ మోటివ్స్ టు పీపుల్, బట్ మనం ఇచ్చినప్పుడు తెలుస్తుంది బేసిక్లీ అది, దెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈల్డింగ్ బ్యాక్ యాక్చువల్లీ. బట్ ఐ హోప్ అండి, యాక్చువల్ మనకి చాలా పెద్ద ఎమోషన్ కదా, మన పొలాలతోని, మన హెరిడిటీతోని. దెన్ మీ సక్సెస్లో మీ ఫ్యామిలీ భాగస్వామ్యం అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ మా అన్న, మా నాన్నగారు, అమ్మ, లైక్ బేసికలీ ఎవ్రీబడి ప్లేడ్ దేర్ పార్ట్ అండి. అండ్ ఫర్ ద లాస్ట్ 23 years వైఫ్ బేసికలీ, షీ ఈజ్ ఫ్రమ్ విజయవాడ అండి. హర్ నేమ్ స్వప్న పెండ్యాల. ఓకే, స్వప్న గారికి పెద్ద పెద్ద హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అయితే ఎప్పుడు మీరు 24 అరౌండ్ ద క్లాక్ మీరు సోషల్ సర్వీస్లని, విగ్రహాలన్నీ, అన్వీల్స్ అని తిరుగుతూ ఉంటే మరి ఆమె ఎట్లా బేర్ చేస్తున్నారు? అవును, ఐ థింక్ షీ బర్న్స్, టేక్స్ లాట్ ఆఫ్, అంటే ఇంట్లో పిల్లల విషయాల్లో కానీ అన్ని కూడా తనే చూసుకుంటుంది. సో యా, సో ఏంటంటే
I'm not saying like I'm spending all my time in the community service, but once you're out, right? Exactly. So I think obviously she takes a lot of burden from the home perspective actually. So I mean, she single-handedly maintains everything actually. So yeah, that she plays that part. I mean, apart from doing the job. ఆమె అతడి సైన్యం అయితే ఎండమూరి మాటలో చెప్పాలంటే. దెన్ వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్? పిల్లలు ఇప్పుడు బాబు ఈజ్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ గేమ్ డిజైన్. He's in the college actually right now in the second year. So Papa, she's just finishing 12th grade in the college. Next year college ki veltadi. I think she is more now. I think earlier she used to say that she want to be a doctor, but now I think she's more into business basically. So hopefully I think that suits her also well actually. I think daniki one of the positives that I see with her is if whoever that I know, she knows basically. ఓకే. ఈవెన్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ కానీ అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కానీ ఒకసారి చూస్తే షీ రిమెంబర్స్. ఐ మీన్ సమ్టైమ్స్ ఈవెన్ ఐ ఫర్గెట్, షీ డజంట్ ఫర్గెట్ యాక్చువల్లీ. ఓకే. సో ఐ థింక్ షీ ఇస్ అదే అది యాక్టివిటీ అండి, బిజినెస్ యాక్టివిటీలో ఐ థింక్ బ్రెయిన్. ఎగ్జాక్ట్లీ. దెన్ మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తులు అంటే మీకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరి పేర్లు చెప్తారు? లైఫ్లో ఐ మీన్ అబ్వియస్లీ పాతలో మల్టిపుల్ ఉంటారండి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో. నోబడీ సబ్స్టిట్యూట్స్ ద పేరెంట్స్ అండ్ అఫ్ కోర్స్ మై బ్రదర్, బికాస్ ఈజ్ నౌ స్టిల్ డూయింగ్ ద ఫార్మింగ్ అండ్ ద టైమ్ వెన్ he has an opportunity. Here or there only? No, ikkade Nagpurlone farming చేస్తారు. Okay. He did lot of sacrifices and support basically to me. Okay. అలానే తర్వాత in the journey లో I think I definitely has to name one person who when I was in Nagpur లో ఉండి జాబ్స్ గురించి ట్రయల్ చేస్తున్నప్పుడు, మధు నేను హైదరాబాద్ వెళ్తున్నాను పద నాతో పాటు అక్కడ ట్రై చేద్దాం అని అసలు కృష్ణ భగవాన్ గారిని ఆయన యాక్చువల్లీ ఐ నాట్ ఇన్ టచ్ విత్ హిమ్, బట్ ఐ రియలీ ట్రైడ్ యాక్చువల్లీ టు రీచ్ హిమ్ బ్యాక్ యాక్చువల్లీ టు సీ వేర్ ఈజ్ అండ్ వాట్ ఈజ్ డూయింగ్. ఆయన అగ్రికల్చరిస్ట్ యాక్చువల్లీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పనిచేస్తారు యాక్చువల్లీ గోదావరి డిస్ట్రిక్ట్స్ నుంచి. ఆయన అక్కడ సో డెఫినెట్లీ హీ హ్యాస్ అండ్ ఇప్పుడు రేపు ఎవరైతే మా అక్క బావగారు దట్ ఐఎమ్ గోయింగ్ టు ఫర్ ద మ్యారేజ్ వాళ్ళు సపోర్ట్ చేశారు ఆ టైంలో. సో అలా ఐ థింక్ ఇట్స్ మెనీ పీపుల్ అండ్ ఐ మీన్ along the way I think friends, obviously you can't, I mean without the friends I think nothing is. దైవభక్తి ఉందా బాగా? Tuesdays I do puja అండి, that's the only thing. వాస్తు నమ్ముతారట్టుంది కదా బాగానే, వాస్తు ఫ్రెండ్స్ కూడా ఉన్నట్టు. So yeah, I mean I think so మాకు వాస్తు గురువు ఉన్నారు కాబట్టి సో obviously yes అండి. What is his name? Pratap Reddy. Yeah. He's a hero only. Yeah, I know. So his reason for probably we are here, I think but friends definitely, I think when I miss few friends basically that we lost them, but yeah, I think they played a major role in the especially US journey. And US journey lo I think obviously I mean for most people in the US, I mean మిగతా అన్నిట్లోనూ ఫ్యామిలీ అంతా ఉంటుంది కానీ US జర్నీలో నేను అనుకోవటం అందరికి ఇంచుమించు మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ద ఫ్రెండ్స్ ఈజ్ ద క్రెడిట్ గోస్ టు దెమ్ ఓన్లీ. మీ సక్సెస్ సీక్రెట్స్ అంటే ఏం చెప్తారు? సక్సెస్ అనగానే ఐ మీన్ అంటే ట్రై టు బీ హంబుల్ అండ్ I mean always wanted to see, I mean అంటే మనం గురించి నలుగురు మంచిగా అనుకోవాలంటే మనం ఏం చేస్తే మంచిగా ఉంటాము అన్న దాని గురించి తాపత్రయపడుతుంటాం అన్నది. దట్స్ వాట్ ఐ వుడ్ సే యాక్చువల్లీ. యార్లగడ్డ మధుకర్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఐ వాంట్ బి హంబుల్ అండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ యార్లగడ్డ మధుకర్ గారితో. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్ట్రేట్ ఇన్ విత్ R24. దిస్ ఇస్ రమా సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.